స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎప్పుడూ లేని విధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ ఏడాది పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 900 టీఎంసీల వరద నీరు వచ్చింది. దాంట్లో 830 టీఎంసీలు గోదావరిలోకి వదిలారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో. మరింత వరద కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి 26 గేట్ల ద్వారా భారీగా గోదావరి నదిలోకి వరద నీరు వదులుతున్న పరిస్థితి ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులతో 80 టీఎంసీలతో నిండు కుండలను తలపించింది. ఎప్పటికప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను స్క్రీన్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు. పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎక్కడి నుండి వరద వస్తుంది, ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది, మరిన్ని రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఉన్నారు, వారు సార్ చెప్పండి. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చైతే చేరుతుంది. దీనివల్ల ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పలుసార్లు గేట్లు వస్తారు, 4 సార్లకు పైగా గేట్లను వదిలిన పరిస్థితి. 100 రోజుల పాటు కంటిన్యూగా గేట్లు అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు వదిలి గోదావరిలోకి వరద నీళ్ళు వెళ్తున్న పరిస్థితి. ఏంది సార్, ఎక్కడి నుంచి వరద వస్తుంది? ఇప్పుడైతే మనకి మహారాష్ట్ర నుంచి ఎక్కువ వరద ఉంది. మన విష్ణుపురి నుంచి మనకి 53,000 క్యూసెక్స్ వరకు వస్తుంది. మళ్ళీ నిజాం సాగర్ నుంచి మనకి 9,000 క్యూసెక్స్ వరకు వరద వస్తుంది అనమాట. ఈ రెండింటి నుంచి మనకు మేజర్గా ఇన్ఫ్లో అనేది ఎస్ఆర్ఎస్పికి వస్తుంది. మనకి అంటే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు అని చెప్తున్నారు. మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు బాబ్లీ ప్రాజెక్టు, విష్ణుపురి, గైకాడ్, బాలింగం ప్రాజెక్టులో పరిస్థితి ఎలా ఉంది? ఆ ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీ ఉన్నందుననే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు గేట్స్. సో మోస్ట్లీ ఇప్పుడు చూస్తే ఏవైనా కానీ అబౌవ్ 80% ఫిల్లింగ్ కెపాసిటీ తోటి ఉన్నాయన్నమాట. సో అందుకే వాళ్ళు ఎంటీ చేసుకుంటున్నారు. సో మనకి ఇన్ఫ్లో వస్తుంది అనమాట. ఇప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎన్నిసార్లు వదిలారు? ఇప్పటికీ మీరు ఇంతకుముందు అన్నట్టే 4 to 5 times వరకు ఆపరేట్ చేసాం. చాలాసార్లు ఇప్పుడు 4 to 5 times వరకు ఆపరేట్ చేసాం అనమాట. ఇంత పెద్ద మొత్తంలో ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 900 టీఎంసీల నీరు బయటకు వదిలారు, ఇప్పటి వరకు కూడా అంటే 900 టీఎంసీల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో వరద ఎప్పుడైనా వచ్చిందా? మాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఇదే ఎక్కువ అనుకుంటా. ఇంతకుముందు 2021లో కూడా సిమిలర్ సిచ్యువేషన్, 100 days కంటిన్యూస్గా డ్యామ్ గేట్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ మనం ఇప్పుడే చూస్తున్నాం ఇట్లాంటి పరిస్థితి. మరి ఈసారి అయితే ఖరీఫ్ అయితే వర్షాలతో ఖరీఫ్ పంట ముగిసింది, పంట కూడా చేతికి వచ్చిన పరిస్థితి ఉంది. రబీ పంటకైతే పుష్కలంగా నీరైతే ఉంది. మరో పంటకు కూడా మీరు అధికంగా నీళ్లు ఉండే అవకాశాలు. ఇంకా ఈ ఏడాది ఎండాకాలంలో చూస్తే డెడ్ స్టోరేజ్ చేరింది. ఈ ఏడాది డెడ్ స్టోరేజ్ లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మేము అనుకునే దాని ప్రకారము లాస్ట్ ఇయర్ ఎంత ఉందో దానికంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాము. సో డెడ్ స్టోరేజ్ కంటే ఇంకా పైనే ఉండొచ్చని మేము కూడా అనుకుంటాం. అది కూడా మా కోరిక. ఏంటి సార్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లన్నీ కూడా తెరిచిన పరిస్థితి మా స్క్రీన్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అంటే అటు గోదావరి ప్రాజెక్ట్ లోపల కనిపిస్తుంది, గోదావరి ప్రాజెక్ట్ బయట కూడా కనిపిస్తుంది. ఇంత న్యూ టెక్నాలజీ ద్వారా అబ్జర్వ్ చేసేందుకు కారణాలేంటి? ఈ ప్రాజెక్ట్ అనేది మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ వాళ్ళు స్కాడా రూపంలో మనకి ఈ ప్రొవిజన్ అనేది కల్పించారనమాట. సో ఇది మనము ప్రతిసారి అక్కడికి వెళ్ళి చూడకుండా రిమోట్ మానిటరింగ్ లాగా మనకి ఈ ప్రొవిజన్ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు వచ్చింది అనమాట. అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇది చేస్తున్నారు. ఈ గేట్ పైకి ఎవరు వెళ్ళినా, ఎక్కడ కూడా చుక్క నీరు వెళ్ళినా, బయటికి వెళ్ళినా పూర్తిగా గేట్ల ద్వారా కనిపిస్తుంది. 42 గేట్లు ఇక్కడ ఉండే మానిటరింగ్ చేసే విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ఈ అబ్జర్వ్ చేయడంలో మీకు ఏం కలిసి వస్తుంది సమయం? ఇందులో మాకు మ్యాన్ పవర్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇంకో దీని పెద్ద విషయం ఏంటంటే మనం ఇక్కడ నుంచి కూడా గేట్స్ ఆపరేట్ చేసే ప్రొవిజన్ మనకు ఉందన్నమాట. సో ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఈ ప్రాజెక్ట్. సో ఇంకా సక్సెస్ఫుల్గా అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి మనకు ఆపరేషన్ టైం అనేది కూడా చాలా తగ్గుతుంది. సో క్విక్ రియాక్షన్ అనేది మనం తీసుకోగలుగుతాం ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వల్ల. అంటే ఇక్కడ నుండే రిమోట్ ద్వారా ఏ గేట్ ఎంత హైట్ లేపాలి, ఏ గేట్ ఎంత డౌన్ చేయాలి, ఎంత వాటర్ వదలాలనే సిమిలర్స్ ఇక్కడ నుంచి కనిపిస్తాయి. అవును, అవి కనిపిస్తాయి. మనం ఇచ్చిన కమాండ్ బట్టి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మన తగిన డిశ్చార్జ్ మనం గోదావరిలోకి పంపొచ్చు అన్నమాట. అట్లా మొత్తానికి చూసుకోవచ్చు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తంగా కనిపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించి 42 గేట్లు ఉన్నాయి. 42 గేట్లను కూడా
ఈ సీసీ కెమెరాల ద్వారా ఏదైతే హైడ్రోజన్ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే దీనికి స్కాడా రూపంలో రూపొందించారు, దీనికి అందరికి సంబంధించి ఈ ప్రాజెక్టును అయితే మొత్తంగా ఈ ఏదైతే కంట్రోల్ రూమ్ నుండి కూడా పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఎప్పటికప్పుడు గేట్లు తెరవాలి, ఎంత హైట్లో దించాలి, ఎంత హైట్లో పెంచాలనే కోణంలో కూడా రానున్న రోజుల్లో రిమోట్ కంట్రోల్తో దించుకోవచ్చు, దీన్ని పైకి తీయచ్చు అని చెప్పి వీరందరూ అయితే చెప్తున్నారు. మొత్తానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ఈ నూతన టెక్నాలజీ ద్వారా మ్యాన్ పవర్ తగ్గించే దిశగా ఈ ప్రయత్నం అయితే సాగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎన్నడూ లేని విధంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 900 టీఎంసీల నీరు రావడం, దీనికి అంతకు సంబంధించి 830 టీఎంసీలు గోదావరికి వదిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ 2021లో ఇదే సిచ్యువేషన్ ఉండే, కానీ ఈసారి భారీగా వరద వచ్చింది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల ఇంకా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. 26 గేట్ల ద్వారా అయితే గోదావరిలోకి నీరు వదులుతున్నామని చెప్తున్నారు. మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు విష్ణుపురి, బాలేగావ్, గైకాడ్, బాబ్లీ ప్రాజెక్టులు నిండు కుండలు తలపించాయి. వారు 80% పూర్తిగా నీరు ఉంది, దాన్ని తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరింత నీరు వస్తుందని చెప్తున్నారు. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న బాబ్లీ ప్రాజెక్టులకు సంబంధించి చూసుకుంటే అక్టోబర్ 29నే బాబ్లీ ప్రాజెక్టులు గేట్లు మూయాల్సి ఉంది. కానీ నిన్న గేట్లను అయితే 10 గేట్లను మూసారు. 14 గేట్లతో కెపాసిటీ ఉన్న బాబ్లీ ప్రాజెక్టు 4 గేట్లు ఓపెన్ చేసి పెట్టారు. ఎందుకంటే మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు కానీ ప్రాజెక్టులో ఉన్న వరద నీరు కూడా రావడం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వదులుతున్నట్లు ఏదైతే కేంద్ర జల సంఘం ఏదైతే దానికి ఆదేశాలు ఉన్నాయో దాని ద్వారా 4 గేట్లు అయితే ఓపెన్ చేసి పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఉత్తర తెలంగాణ వరాపదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడు నిండు కుండలు తలపిస్తుంది. నూతన టెక్నాలజీ ద్వారా దీన్ని పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు 1091 అడుగులతో 80 టీఎంసీలో నిండు కుండలను అయితే తలపిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు అయితే ఈ ఏడాది 4 నుంచి 5 సార్లు గేట్లను ఓపెన్ చేశాం. 100 రోజులకు పైగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కంటిన్యూగా గేట్స్ ఓపెన్ ఉన్న పరిస్థితి ఉందే అని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.